గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. ఈరోజు అలనాటి నటీమణి నిర్మలమ్మ గారి గురించి తెలుసుకుందామండి. జూలై 18, 1920 జన్మించారు. ఫిబ్రవరి 19, 2009 మరణించారు. తెలుగు చిత్రసీమలో బామ్మ పాత్రలకు ప్రాణం పోసిన సహజ నటి నిర్మలమ్మ గారు వందలాది తెలుగు చిత్రాల్లో నటించారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అనేక పాత్రల్లో నటించిన ఆమె సహజ నటిగా గుర్తింపు లభించింది. నిర్మలమ్మ గారి అసలు పేరు రాజమణి. 1920 జూలై 18 గంగయ్య కోటమ్మ దంపతులకు ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో జన్మించారు. నిర్మలమ్మ గారికి 19 ఏళ్ల వయసులో రంగస్థల నటులు జీవి కృష్ణారావు గారితో వివాహం జరిగింది. నిర్మలమ్మను చూసి ప్రేమలో పడ్డ కృష్ణారావు గారు సాంప్రదాయం ప్రకారం పెళ్లిచూపుల కోసం నిర్మలమ్మ ఇంటి వద్దకు వెళ్లారు. తాను పెళ్లి అయ్యాక కూడా నటిస్తానని, నటనకు అడ్డు చెప్పకుంటేనే ఈ పెళ్లికి ఒప్పుకుంటానని కండిషన్ పెట్టారు. అందుకు కృష్ణారావు గారు అంగీకరించడంతో వీరిద్దరికీ వివాహం జరిగింది. ఈయన ప్రొడక్షన్ మేనేజర్గా పనిచేసేవారు. ఈమె దత్తపుత్రిక పేరు కవిత, అల్లుడు డిఎస్ ప్రసాద్. చిన్ననాటి నుంచే నాటకాలంటే ఆమెకు ప్రాణం. అదే ఆమె సినీ రంగ ప్రవేశానికి ద్వారాలు తెరిచింది. వివాహం జరిగిన ఉదయం అనే నాటక సంస్థను ఏర్పాటు చేసి పలు నాటకాలు ప్రదర్శించి గుర్తింపు పొందారు. కొందరు సినీ ప్రముఖులు సినిమాలు చేయవచ్చు కదా అని కోరటంతో భార్యాభర్తలు సినిమాల వైపు అడుగుపెట్టారు. 1943లో తన 16 ఏళ్ల వయసులో గరుడ గర్వభంగం సినిమాలో చెలికెత్త పాత్రలో తొలిసారిగా నటించారు. కొన్నాళ్ల తర్వాత 1961లో కృష్ణ ప్రేమ అనే చిత్రంలో నిర్మలమ్మ గారు రుక్మిణి పాత్ర లభించింది. ఆ తరువాత కాలంలో మంచి అవకాశాలు లభించాయి. సుమారు 1000 సినిమాల్లో నటించారు. భార్యాభర్తలు చిత్రంలో అక్కినేనికి తల్లిదండ్రులుగా గుమ్మడి గారు, నిర్మలమ్మ గారు కలిసి నటించారు. ఈ కాంబినేషన్ హిట్ కావడంతో ఈ ఇద్దరు 20 సినిమాల వరకు జంటగా నటించారు. మనుషులు మారాలిలో శోభన్ బాబు గారికి తల్లి పాత్ర పోషించగా, అక్కడి నుంచి తల్లి, పిన్ని పాత్రలు పోషిస్తుండగా ఆ క్యారెక్టర్లు ఆమెకు వెతుక్కుంటూ వచ్చాయి. ఇలా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తనకన్నా పెద్దవారైన నటులు వారందరికీ తను తల్లి పాత్రలు చేశారు. నందమూరి తారక రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎస్వి రంగారావు గారుల నుంచి నేటి చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ వరకు ఎందరో హీరోలకు బామ్మగా, అమ్మగా నటించారు. మయూరి, సీతారామరాజు సినిమాలకు గాను నంది అవార్డులు అందుకున్నారు. శంకరాభరణం, యమగోళ, 16 ఏళ్ల వయసు, మావి చిగురు, గ్యాంగ్ లీడర్, శుభ సంకల్పం, ఆపత్ బాంధవుడు, స్వాతి ముత్యం తదితర చిత్రాల్లో వయసు మీద పడినా కూడా ఓపికతో నటించిన ఆమె అనంతరం ఆరోగ్య కారణాలతో నటనను విరమించుకున్నారు. స్నేహం కోసం చిత్రం తర్వాత ఆమె దాదాపు నటించడం మానేశారు. ఎస్వి కృష్ణారెడ్డి గారి బలవంతం మీద ఆమెను చివరి చిత్రం ప్రేమకు స్వాగతంలో నటించడానికి ఒప్పించారు. 60 ఏళ్ల పాటు తెలుగు తెరపై పలు పాత్రలు పోషించిన నిర్మలమ్మ గారు బామ్మ పాత్రలకు పెట్టింది పేరుగా నిలిచారు. కాకినాడలో కరువు రోజులు అనే నాటకంలో నటిస్తుండగా నటుడు పృథ్వీరాజ్ కపూర్ గారి నుంచి ఆమెకు ప్రశంసలు అందాయి. షూటింగ్ విరామ సమయంలో మమ్మల్ని తల్లిలా ఆదరించేది. అందరికీ మేమందరము ఆమెను ఆప్యాయంగా నిర్మలమ్మ అని పిలుచుకునేవాళ్ళం అని అక్కినేని నాగేశ్వరరావు గారు అన్నారు. కాకినాడలో కరువు రోజులు అనే నాటకం చూసిన అలనాటి బాలీవుడ్ నటుడు పృథ్వీరాజ్ కపూర్ గారు నిర్మలమ్మను గొప్ప నటివవుతామని చెప్పారు. ఈ సంఘటనను నిర్మలమ్మ గారు చాలా సందర్భాల్లో గుర్తు చేసుకున్నారు. ఏకవీర నాటకంలో గిరిక పాత్రను వేసిన నిర్మలమ్మ గారిని చూసిన కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు, పిచ్చిమొద్దు, నీలో ఇంత నటన ఉందని నేను అనుకోలేదు అంటే అమాయకంగా నవ్వారట నిర్మలమ్మ గారు. నిర్మలమ్మ గారు ఆడపెత్తనంలో హీరోయిన్గా చేయాల్సింది, కానీ అది కుదరలేదు. తర్వాత ఆమె గరుడ గర్వభంగంలో హీరోయిన్గా చేసింది, కానీ అంతగా ప్రాచుర్యం రాలేదు. కానీ ఆమెకు నటిగా పేరు తెచ్చింది మాత్రం మనుషులు మారాలి అనే చిత్రం. ఆ సినిమా శతదినోత్సవాలకు వెళ్లిన హిందీ నటుడు ప్రాణ్, నువ్వు శోభన్ బాబుకే అమ్మవి కాదు, భారత్కి మా అన్నాడు. అప్పట్లో ఆయనతో 4 ముక్కలు హిందీలో మాట్లాడలేకపోయానని ఆమె విచారిస్తూ ఉండేవారు. 1985లో మయూరు చిత్రానికి గాను ఉత్తమ సహాయ నటిగా, 2000 సంవత్సరంలో సీతారామరాజు చిత్రానికి గాను ఉత్తమ క్యారెక్టర్ నటిగా నంది పురస్కారాలు లభించాయి. నిర్మలమ్మ గారు మరణించడానికి కొంతకాలం ముందు అనారోగ్యంతో ఉన్నారు. ఆరోగ్యం విషమించి హైదరాబాదులో 2009 ఫిబ్రవరి 19న మృతి చెందారు. వీరు నటించిన సినిమాల్లో కొన్ని భాగ్యదేవత, భార్యాభర్తలు, కులగోత్రాలు, ఇరుగు పొరుగు, దేవత, అర్ధరాత్రి, విధి విలాసం, మేము మనుషులమే, యమగోళ, చిల్లర కొట్టు చిట్టమ్మ,
ఇదెక్కడ న్యాయం, శివరంజని, 16 వయసు, నాయుడు బావ, శంకరాభరణం, కోతలరాయుడు, మోసగాడు, అగ్నిపూలు, శుభలేఖ, పట్నం వచ్చిన పతివ్రతలు, ముగ్గురు మొనగాళ్ళు, మగమహారాజు, మంత్రిగారి వియ్యంకుడు, సంఘర్షణ, బాబాయ్ అబ్బాయి, హీరో, మహానగరంలో మాయగాడు, మయూరి, రుస్తుం, స్వాతిముత్యం, ముచ్చటగా ముగ్గురు, ఒక రాధ ఇద్దరు కృష్ణులు, కృష్ణగారడి, శ్రీ కనక మహాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్ ట్రూప్, నాకు పెళ్ళాం కావాలి, వారసుడొచ్చాడు, చిన్నోడు పెద్దోడు, ఊరేగింపు, ఆఖరి పోరాటం, ఖైదీ నంబర్ 786, విజయ్, చలాకీ మొగుడు, చాదస్తపు పెళ్ళాము, మామగారు, కర్తవ్యం, గ్యాంగ్ లీడర్, సుందరాకాండ, రాత్రి, ఆపద్బాంధవుడు, చిన్నరాయుడు, పేకాట పాపారావు, మాయలోడు, గప్చిప్, ఆ ఒక్కటి అడక్కు, ఆలీబాబా, అడజన్ దొంగలు, శుభ సంకల్పం, బిగ్ బాస్, మావి చిగురు, ఆరో ప్రాణం, రాయుడు, స్నేహం కోసం. ఇదే ఆవిడ చివరి సినిమా. 1999లో స్నేహం కోసం రిలీజ్ అయింది. దీంట్లోనే ఆవిడ చివరిగా నటించారు. తెలుగు చిత్రసీమలో భారతీయ నటి. వీరు 1000 కంటే ఎక్కువ చిత్రాల్లో నటించారు. అనేక చిత్రాల్లో అమ్మమ్మ పాత్రలకు ప్రసిద్ధి చెందారు. మద్రాస్ రెసిడెన్సీలోని మచిలీపట్నంలో జన్మించారు. తొలి చిత్రం 1943లో వచ్చిన గరుడ గర్వభంగం. నిర్మలమ్మ గారు తెలుగు సినిమా ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, ఎస్వి రంగారావు, రాజేంద్ర ప్రసాద్, పిబి శ్రీనివాస్, చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున మరియు దాదాపు అందరూ ప్రముఖ కళాకారులతో కలిసి పనిచేశారు. ఇంకా ఎస్వి కృష్ణారెడ్డి మరియు వివి సత్యనారాయణ దాదాపు అన్ని సినిమాల్లో కనిపించే ఆర్టిస్టుల్లో ఈమె ఒకరు. 50 ఏళ్ల సినీ కెరీర్. ఆమె 700 చిత్రాలకు పైగా పనిచేశారు. మయూరిలో తన పాత్రకు ఉత్తమ సహాయ నటిగా నంది అవార్డును అందుకున్నారు. శంకరాభరణం, యమగోళ, 16 ఏళ్ల వయస్సు, స్వాతిముత్యం, మావి చిగురు, శుభ సంకల్పం వంటి చిత్రాల్లో ఆమె చేసిన పాత్రలు మరువలేనివి. చిన్నోడు పెద్దోడు, 16 ఏళ్ల వయసు, కనక మహాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్ ట్రూప్, గ్యాంగ్ లీడర్, మాయలోడు, ఎగిరే పావురమ్మ, రెండిళ్ల పూజారి, దేవత, చిన్నరాయుడు, దళారీ బాబు వంటి చిత్రాల్లో ఆమె మరపురాని పాత్రలు పోషించారు. మామగారు, ఆ ఒక్కటి అడక్కు, కర్తవ్యం, చలాకీ మొగుడు మరియు చాదస్తపు పెళ్ళాం మొదలగు సినిమాలు గుర్తుండిపోయే పాత్రలు చేశారు. ఆమె నిర్మల ఆర్ట్స్ స్థాపించి రేలంగి నరసింహారావు గారి దర్శకత్వంలో రాజేంద్ర ప్రసాద్ నటించిన చలాకీ మొగుడు, చాదస్తపు పెళ్ళాం చిత్రాన్ని నిర్మించారు. ప్రముఖ దర్శకులు ఎస్వి కృష్ణారెడ్డి గారి దర్శకత్వం వహించిన ప్రేమకు స్వాగతం ఈమె చివరి చిత్రం. ఆమె చివరి బహిరంగ ప్రదర్శన తెలుగు సినిమా వజ్రోత్సవ వేడుకల్లో జరిగింది. ఇక్కడ ఆమె అనేక తరాల తెలుగు సినిమాకి తల్లి, నానమ్మగా ఆడినందుకు గాను చాలామంది ప్రముఖులు ఆమెను గుర్తు చేసుకున్నారు. వీరికి సొంత పిల్లలు లేరు, కానీ కవిత అనే అమ్మాయిని దత్తత తీసుకొని పెంచుకున్నారు. వీరు తమిళంలోనూ హిందీలో కూడా నటించారు. తమిళ సినిమాలో వచ్చి రాజా పార్వై, సిపికుల్ ముత్తు, దళపతి, కలగ్నైన్, ఒరు ఊర్ల ఒరు రాజకుమారి, కోయంబత్తూర్ మాప్పిళ్ళై సినిమాల్లో నటించారు. హిందీ సినిమాల్లో 1992లో వచ్చిన రాత్ సినిమాలో నటించారు. 1956 నుంచి 2002 దాకా చురుకుగా సినిమాల్లో నటించారు. ప్రముఖ నటి మరియు నిర్మాత. 88 సంవత్సరాల వయసులో హైదరాబాద్లో మరణించారు. నిర్మలమ్మ గారిని మనం చివరిగా తెలుగు సినిమా వజ్రోత్సవ వేడుకల్లో కనిపించారు. ఆ టైంలో ఆవిడని సన్మానించారు మన తెలుగు ప్రముఖులంతా కలిసి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. థ్యాంక్స్ టు ఎవ్రీ సబ్స్క్రైబర్. నిర్మలమ్మ గారి కూతురు కవిత ఇంటర్వ్యూ యూట్యూబ్లో లభ్యమవుతుంది. మీరు చూడండి, వినండి. మీకు అన్ని విషయాలు తెలుస్తాయి నిర్మలమ్మ గారి గురించి. నిర్మలమ్మ గారి మనవడు పడమటి సంధ్యారాగం అనే సినిమాలో, విజయశాంతి గారి సినిమాలో అది గణపతి పాత్ర చేస్తాడు. దాంట్లో అతిగా తింటూ ఉంటాడు. అతను నిర్మలమ్మ గారి మనవడు. అతను సినిమాల్లో నటించాడు. ఆ ఒక్క సినిమాలోనే కనిపిస్తాడండి. తిండిపోతూ అతనుగా చేశాడు. చాలా బాగా చేశాడు. నెగటివ్ రోల్లో కూడా ఒక సినిమాలో నిర్మలమ్మ గారు నటించారు. ఆ సినిమా వచ్చి సీతారామరాజు సినిమాలో నెగటివ్ రోల్ చేశారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్. గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. ఈరోజు అలనాటి నటీమణి వెనిరాడై నిర్మలా గారి గురించి తెలుసుకుందామండి. అసలు పేరు వచ్చి ఏబి శాంతి. ప్రముఖ నటి, నృత్య కళాకారిణి, నటి, నిర్మాత మరియు రచయిత.
కుంభకోణం తమిళనాడులో 26 జూన్ 1948లో జన్మించారు. 1965 నుంచి ఇప్పటిదాకా నటిస్తూనే ఉన్నారు. 400 పైగా సినిమాల్లో నటించారు. నటియే కాక శిక్షణ పొందిన భరతనాట్య కళాకారిణి కూడా. దర్శకులు శ్రీధర్ గారు తన దర్శకత్వంలో వచ్చిన వెనిరాడే సినిమాతో సినీ రంగం ప్రవేశం చేయడంతో ఆ సినిమా పేరే తన ఇంటి పేరుగా మారి వెనిరాడే నిర్మలగా స్థిరపడిపోయారు. 2007లో చాలా కాలం తర్వాత మరలా సినీ రంగంలోకి గుణశేఖర్ దర్శకత్వంలో అర్జున్ సినిమాలో ప్రవేశించారు. అలాగే తమిళంలో జీవా, భావన నటించిన రామేశ్వరం సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు. అర్జున్ సినిమాలో మహేష్ బాబుకి మేనత్తగా చాలా చిన్న రోల్లో పోషించారు. ఆ సినిమాలో చూసి అందరూ వెనిరాడే నిర్మల అని అందరూ గుర్తు తలుచుకున్నారు ఆవిడ్ని. 1989లో తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో నిర్మల గారు అండిపెట్టి నియోజకవర్గం నుంచి AIADMK జానకి గారండి, ఎంజి రామచంద్రన్ గారి వైఫ్ స్థాపించిన పార్టీలో అభ్యర్థిగా అప్పటి సీఎం జయలలితపై పోటీ చేశారు. తన మొదటి సినిమాతో వెనిరాడే ద్వారా జయలలితతో కలిసి నటించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషలో నటించారు. 1960 నుంచి 70 మధ్యలో నటించిన ప్రముఖ నటీమణుల్లో ఒకరు. మలయాళ ఇండస్ట్రీలో ఉషాకుమారి అని పిలుస్తారు. నిర్మల, ఉషాకుమారి అనే పేర్లు ఉన్నాయి. కుంభకోణం తమిళనాడులో ఎల్ బాలకృష్ణన్ మరియు రుక్మిణి దంపతులకు జన్మించారు. వీరు మొత్తం 4 పిల్లలు వీరికి గాను. వెనిరాడే నిర్మల ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు. ఆవిడ పెళ్లి చేసుకోకుండా అలానే ఉండిపోయారు. దర్శకులు సివి శ్రీధర్ గారు ఒక నృత్య ప్రదర్శనలో వెనిరాడే నిర్మల గారిని చూసి 1965లో తను నిర్మించిన తన సినిమాలో వెనిరాడే సినిమాతో సినీ రంగానికి పరిచయం చేశారు. 400 పైగా సినిమాలు, దక్షిణ భారత 4 భాషల్లో ప్రముఖ పాత్రలు పోషించారు. ఎక్కువగా తమిళ సినిమాల్లో నటించారు. పౌరాణిక, జానపద, సాంఘిక సినిమాల్లో నటించారు. తెలుగులో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, సూపర్ స్టార్ కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు, చంద్రమోహన్ తదితర నటులందరూ సరసన నటించారు. తమిళంలో ఎంజీఆర్, శివాజీ గణేశన్, జమినీ గణేశన్, ముత్తురామన్ తదితర నటులందరూ సరసన నటించారు. మరియు టీవీ సీరియల్స్లోనూ నటించారు. తమిళ టీవీ సీరియల్స్ దైవై మగల్ అలా మొదలగు వాటిల్లో మొత్తం సుమారు 20 టీవీ సీరియల్స్లో నటించారు. ఎంజీఆర్ గారు వెనిరాడే నిర్మలను తన సోదరుగా దత్తత తీసుకొని తన రాజకీయంలో పైకి తీసుకువద్దాం అనుకున్నారు. దానికి వెనిరాడే నిర్మల గారిని తిరస్కరించారు. అయినా కూడా ఎంజీఆర్ గారు తమిళనాడు లెజిస్లేటివ్ కౌన్సిల్లో తన పేరు నామినేట్ చేశారు. కానీ కొన్ని కారణాల వలన తన నామినేషన్ విత్డ్రా చేసుకున్నారు వెనిరాడే నిర్మల గారు. దాదాపు 20 తమిళ సీరియల్స్లో కూడా నటించారు. 2004లో ఆరాధన అనే దూరదర్శన్లో ఒక సిరీస్ ఆన్ ఇండియన్ మ్యూజిక్ కంపోజర్ మీద తన నిర్మాత, స్క్రీన్ ప్లే, రచయిత, యాక్ట్రెస్గా కూడా దానికి వర్క్ చేశారు. సాధన భరతం అనే యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తున్నారు. దాంట్లో భరతనాట్యం గురించి ఇప్పటి జనరేషన్కి తన ఎక్స్పీరియన్స్ని షేర్ చేస్తున్నారు. 2009లో కామదాసన్ అనే అవార్డు లభించింది. నటించిన సినిమాలు వచ్చి తొలి చిత్రం గూఢచారి 116లో చిన్న పాత్ర చేశారు మన తెలుగులో. అవే కళ్ళు, భక్త ప్రహ్లాద, మోగనోము, అందరికీ మొనగాడు, బంగారు తల్లి, బొమ్మ బొరుస, సతీ అనసూయ, కత్తుల రత్తయ్య, దత్తపుత్రుడు, భలే మొనగాడు, మా ఇంటి వెలుగు, సోమరిపోతు, ధనమా దయమమ, వారసురాలు, నిజరూపాలు, మాంగళ్య భాగ్యం, శ్రీ గౌరవం, దేవుడే గెలిచాడు, కరుణామయుడు, కాళీ, చుక్కల్లో చంద్రుడు, సీమసింహం, అరుణాచలం, శంకర్దాదా MBBS మొదలగు సినిమాల్లో నటించారు. 2 జనరేషన్స్తో కలిసి నటించారు. అప్పటి ఎన్టీఆర్ వారి అబ్బాయి బాలకృష్ణతోనూ, అప్పటి సూపర్ స్టార్ కృష్ణ, తర్వాత మహేష్ బాబుతోనూ నటించారు. షూటింగ్ పూర్తయిన తర్వాత ఒక హీరో బాగా తాగేసి తన రూముకి వచ్చి తన తలుపు తీయమని గొడవ చేశాడని, తలుపు తీయకపోవడంతో రాత్రంతా బయట అరుస్తూనే ఉన్నాడని, అప్పటి నుంచి సినిమాల్లో నటించడం మానేశానని చెప్పారు. చాలా సినిమాలు వదులుకున్నానని చెప్పారు. ఏఎన్ఆర్ గారితో పాత సినిమాల్లోనూ మరి కొత్త సినిమా చుక్కల్లో చంద్రుల్లో కలిసి నటించారు. ఏఎన్ఆర్ గారు మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించమని చెప్పడంతో తను మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి 2007 నుంచి మళ్ళీ సినిమాల్లో నటిస్తున్నారు. అప్పటి నటీమణుల జీవితాలను చూసి మహానటి సావిత్రి వంటి వారి వారి జీవితాలను చూసి తను పెళ్లి చేసుకోవాలనిపించలేదని, అందుకని పెళ్లి చేసుకోలేదని చెప్పారు. పలు నృత్య ప్రదర్శనలు కూడా ఇచ్చారు. 2 జాతీయ అవార్డులు, ఒక స్పెషల్ జ్యూరీ జాతీయ అవార్డు
వేగుళి పెన్ అనే సినిమాకు గాను లభించింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. మీకు నా ఛానల్ని మొత్తం 97% మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. కేవలం 3% మాత్రమే సబ్స్క్రైబ్ చేసి చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. 1960 నుంచి 70లో అందాల కథానాయిక వెన్నరాడే నిర్మల గారు ఒక వెలుగు వెలిగారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ భాషలో ఆమె 100కు పైగా సినిమాలు చేశారు. చాలా కాలం తర్వాత ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మళ్ళీ రీఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత కూడా ఆమె అడపాదడపా మాత్రమే సినిమాల్లో కనిపిస్తున్నారు. తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ అనేక విషయాల గురించి ప్రస్తావించారు. రామానాయుడు గారు అప్పట్లో నన్ను లక్కీ హీరోయిన్గా భావించేవారు. ఆయన నిర్మించిన పాప కోసం సినిమా సూపర్ హిట్ అయింది. అందువలనే ఆయన కలుసుందారా సినిమాకు కూడా నన్ను గుర్తుపెట్టుకుని మరీ పిలిచి చేయించారు. ఇక ఎస్వి రంగారావు గారితో కలిసి నటించాను. ఆయన రాజసమే వేరు. నేను యాక్ట్ చేసిన హీరోలో శోభన్ బాబు గారు చాలా డీసెంట్. అప్పట్లో షూటింగ్ పూర్తయిన తర్వాత ఒక హీరో తాగేసి నా రూమ్కి వచ్చాడు. తలుపు తీయమని గొడవ చేశాడు. నేను తలుపు తీయకపోవడంతో ఆ రాతంతా అరుస్తూ తలుపు కొడుతూనే ఉన్నాడు. ఆ మరునాడు ఉదయం ఆ సినిమా చేయనని చెప్పేసి వచ్చేశాను. అలాగే నాకు మర్యాద ఇవ్వటం లేదని గ్రహించిన మరుక్షణమే నేను షూటింగ్ నుంచి తప్పుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి అని చెప్పుకొచ్చారు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. ఇప్పుడు వెన్నరాడే నిర్మల గారి ఇంటర్వ్యూస్ మీకు లభ్యమవుతాయి. దాంట్లో చూడండి. అవే కళ్ళు సినిమాలో రాజనాల గారి పక్కన కూడా చేశారు. మోడర్న్ పాత్రలో కూడా అప్పట్లో మోడర్న్ డ్రెస్సులు వేసుకుని మోడర్న్ పాత్రలో కూడా నటించారు. గూఢచారి 116లో చాలా చిన్న పాత్రలో నటించారు. సూపర్ స్టార్ కృష్ణ గారి పక్కన అవే కళ్ళు వాటిల్లో నటించి గూఢచారి 116లో నటించి మళ్ళీ అదే వారి అబ్బాయిని మహేష్ బాబుతో అర్జున్ సినిమాలో మేనత్త పాత్రలో కనిపిస్తారు. చాలా చిన్న పాత్ర అది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. చాలా అందమైన ముఖము, అందమైన చిరునవ్వు, మంచి నటన, మంచి డ్యాన్స్. చాలా సినిమాల్లో ఆవిడ చాలా మంచి లీడ్ రోల్స్ చేశారు. అన్ని రకాల పాత్రలు చేశారు. మీకు వెన్నరాడే నిర్మల గారి ఇంటర్వ్యూస్ మీకు యూట్యూబ్లో లభ్యమవుతాయి. ఆవిడ సినిమాలు కూడా ఉంటాయి. పాత సినిమాలు చూడండి, చాలా బాగుంటాయి ఆ సినిమాలు. కన్యకా పరమేశ్వరి అమ్మవారి చిత్రంలో అమ్మవారి పాత్ర కూడా పోషించారు. ఈవిడ వివాహం చేసుకోలేదు. అప్పటి సినీ హీరోయిన్స్ వాళ్ళ జీవితాలు చూసి వారి జీవితాలు నాశనం అవడం అయి ముఖ్యంగా మహానటి సావిత్రి గారిని చూసి తను పెళ్లి చేసుకోవాలనుకోలేదని చెప్పారు. సౌందర్య తనతో చాలా క్లోజ్గా ఉండేదని చెప్పారు షూటింగ్ టైంలో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. పాత వీడియోస్ కూడా చూడండి. నా ఛానల్లో చాలా మంచి మంచి యాక్టర్స్ బయోగ్రఫీస్ ఉన్నాయి. దాదాపు 100 మంది పైగా సినీ బయోగ్రఫీస్ పెట్టాను. మీరు చూడండి, వారి కూడా మీకు నచ్చుతాయి చాలామందికి. మీరు నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.